మాదక ద్రవ్యాల నియంత్రణలో పోలీసులతో పాటు యువత, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాలని డాక్టర్ వర్రే వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హెచ్ఎన్యూ కృషికి అంతర్జాతీయ అవార్డు రావడం గర్వకారణమన్నారు. పోలీసులు నిష్పక్షంగా పనిచేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, అవినీతి రహిత సమాజం కోసం మేధావులు, మీడియా చట్టాలపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు. వస్తాం మీరు కానీ పోలీస్ కంప్లైంట్ అథారిటీ సభ్యులు డాక్టర్ వర్ర వెంకటేశ్వర్లు గారు సూర్యాపేట విచ్చేసిన సందర్భంగా వారిని సమాచార హక్కు వికాస్ సమితి సూర్యాపేట జిల్లా కమిటీ తరఫున వారికి చిరు సన్మానం చేయడం జరిగింది. వారికి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఏ విధమైన సేవలు ప్రజలకు అందిస్తున్నాయో విస్తృత ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సమాచార హక్కు వికాస్ సమితి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు వినతి పత్రం స్వీకరించి తప్పకుండా పోలీస్ కంప్లైంట్ అథారిటీ చేసే సేవల గురించి విస్తృతంగా అవగాహన సదస్సులు ఎన్జిఓ ఆర్గనైజేషన్లు నిర్వహించాలని వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా పోలీసులు ప్రజల హక్కులకు భంగం కలిగిన క్రమంలో పోలీసు వారిపై ఫిర్యాదు చేసే విధంగా ప్రజలు ఆధారాలతో ఫిర్యాదు చేయడం వల్ల పాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనం, ప్రజలకు హక్కులు కల్పిస్తూ కొన్ని చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ చట్టాలన్నీ ఫైనల్గా అవినీతిని నిర్మూలించాలి ఈ దేశంలో అనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. దానిలో ముఖ్యమైన చట్టం సమాచార హక్కు చట్టం. ఇలాంటి చట్టాల పట్ల ప్రజలకు సరైన అవగాహన లేదు. అవగాహన పెంచినట్లయితే ఈరోజు అవినీతిని నిర్మూలించేటువంటి అవకాశం ఎంతైనా ఉన్నది. ఈరోజు పోలీసుల విషయానికి వస్తే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ క్రమశిక్షణ కలిగిన పోలీస్ అధికారులకు నిష్పక్షపాత కలిగి ఉండి నిజాయితీతో పనిచేసి సేవా దృక్పథం కలిగినటువంటి అధికారులకు ఉన్నట్లయితే పోలీసుల పట్ల ప్రజలకు విశ్వాసం, నమ్మకం పెరుగుతుంది. ఆ ప్రజల్లో కలిగే విశ్వాసం, నమ్మకమే ఈరోజు పోలీస్ బలం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్య పరిరక్షణలో అదేవిధంగా ప్రజల హక్కులు కాపాడడంలో పోలీసుల పాత్ర చాలా కీలకమైనది. అందుకు ప్రధాన భూమిక పోషించాల్సినటువంటి అవసరం ఉన్నది.